సార్ పొజిషన్ మీరు చెప్పలేదు సార్, అంటే ఏం జాబ్ ఉంటుంది, జాబ్ ప్రొఫైల్ ఏంటి అనేది చెప్పలేదు. ఓకే, ఎప్పుడు వస్తారమ్మా ఆఫీస్ కి? సార్ నేను ఒక 2 days లో వస్తాను సార్, బికాజ్ నాకు కొంచెం పని ఉంది, అందుకనేసి ఒక 2 days లో వస్తాను ఈ సార్. రోజు వస్తారా? సార్ ఇవాళ సాటర్డే, రేపు సండే, మండే ఒక్క రోజు అయిపోతే ట్యూస్డే రోజు వస్తాను సార్. అట్లా కాదమ్మా, ఈ రోజు నేను కొంచెం ఫ్రీగా ఉన్నాను, రేపటి నుంచి అంటే బిజీ అవుతాను, మళ్ళీ చాలా వర్క్స్ ఉన్నాయి నాకు. అంటే ఇప్పుడు రాలేను కదా సార్, అందులో ఇప్పుడు పైగా 3 అయింది కదా. మీ ఫోటో ఉంటే కొంచెం వాట్సాప్ లో సెండ్ చేయండి. సార్ ఫోటో ఎందుకు సార్? ఒకసారి చూడాలి కదా. అంటే మీరు ఇచ్చేది జాబా, లేకపోతే కనుక మూవీలో ఆపర్చునిటీయా, లేకపోతే సినిమాలో ఆపర్చునిటీయా, నా పెళ్లి చూపులా? పెళ్లి కాలేదని చెప్పాను కదా, పెళ్లి ఏమన్నా చేస్తారా? అట్లా కాదమ్మా, నేను కూడా సినిమాల్లో పనిచేస్తాను, దాంట్లో కూడా టచ్ ఉంది. ఈ సినిమాల్లో ఏమైనా పెట్టాలనుకుంటే కూడా పెడతాను అని చెప్తున్నా, అందుకని అడుగుతున్నాను. అయితే నేను అడిగింది ఇప్పుడు సినిమాల్లో గురించి కాదు కదా సార్, నాకు ఇంట్రెస్ట్ ఉందో లేదో కనుక్కోకుండా మీరు ఎట్లా సినిమాకి రెఫర్ చేస్తారు? నేను ఒక ఆఫీస్ జాబ్ అడిగాను మిమ్మల్ని. యాక్చువల్ గా మీ వాయిస్ చాలా బాగుంది, అందుకనే మిమ్మల్ని ఫోటో అడిగాను. వాయిస్ బాగున్న వాళ్ళందరినీ ఫోటో అడుగుతారా సార్ జాబ్ కోసం వస్తే? హలో, ఓకే, కూల్ అమ్మా, నేను మామూలుగానే అడిగాను, క్యాజువల్ అడిగాను, మీరు దాన్ని సీరియస్ గా తీసుకోవద్దు. అయ్యో సీరియస్ గా కాదు సార్, మీరు ఫోటో అడిగితే ఎందుకా అని నాకు తెలియదు కదా, అందుకని అడుగుతున్నాను సార్. ఓకే, అదే చెప్పాను కదమ్మా, మీ వాయిస్ చాలా బాగుందని ఇంప్రెస్ అయ్యాను, అందుకని ఎలా ఉంటారని ఒకసారి ఫోటో అడిగానమ్మా. నాకు కూడా మీరు జాబ్ కోసం అని కాల్ చేస్తే ఇన్ని డీటెయిల్స్ అడుగుతున్నారు కదా, ఐఎమ్ ఆల్సో ఇంప్రెస్డ్. అంటే నువ్వు అందరితో ఇదే పని చేస్తుంటావా? ఇంకా నీకు వేరే పని ఏం లేదా? ఉద్యోగాలు పెట్టి అమ్మాయిని అందరినీ వాడుకుంటావా? ఏం మాట్లాడుతున్నావు? ఏంటి నువ్వేం మాట్లాడుతున్నావు? ఫోటో ఎందుకు నీకు? ఫోటోతో ఏం అవసరం ఉంది? నువ్వు ఓవర్ గా మాట్లాడుతున్నావు. ఏంటి స్వప్న అనే అమ్మాయి తెలుసా నీకు? ఏంటి మైండ్ యువర్ వర్డ్స్? ఫస్ట్ నువ్వు నీ వయసు ఏంటి, నీ బిహేవియర్ ఏంటి నువ్వు చూసుకో. నువ్వు లిమిట్స్ క్రాస్ చేస్తున్నావు. నువ్వు సీఈఓ కాదు, ఇంకేదైనా పీకు, మాకు అనవసరం. అంటే ఉద్యోగాలు అని చెప్తే కట్ చేస్తున్నాడు వాడు. ఎంత ధైర్యంగా అడుగుతున్నాడు అసలు, ఇంతసేపు మాటలు కలుపుతున్నాడు వాడు. వాడు సీఓ అయితే ఎవడు గొప్ప అంట? వాడికే గొప్ప అవ్వచ్చు. హలో 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 మిస్టర్ సీఈఓ. అసలు ఇంతకీ మీరెవరమ్మా? దేనికి సీఈఓ రా నువ్వు? దేనికి సీఈఓ? ఇట్లాంటి ఎద్దవ పనులక మర్యాదగా మాట్లాడు కాదు, నువ్వు మర్యాదగా బిహేవ్ చేయి. నీ వయసు ఏంటి? నీకు పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు. 23 years 24 years అమ్మాయిని అందరినీ ఉద్యోగాల కోసం వస్తే వాడుకుంటావా? ఇట్లాంటి మాటలా? నీకు ఫోటోతో ఏం పని ఉంది? ఉద్యోగం ఇస్తున్నావా, లేకపోతే ఫోటోలు చూసి వాళ్ళని ఇంకేమైనా చేయాలనుకుంటున్నావా? నా కంపెనీ నా ఇష్టం, నువ్వేం చెప్పేది? అంటే ఒక పేరు పెట్టేసి ఒక కంపెనీ అని పెట్టుకొని నీ నువ్వు ట్యాగ్ ఇచ్చేసుకొని సీఈఓ అంటే అయిపోయిందా? నువ్వు చేసే ఈ బ్రోకర్ పనులకి ఏమనుకుంటున్నావు? నువ్వు ఏంటి దిక్కున్న చోట చెప్పేది? నీకే దిక్కు లేకుండా చేస్తాను రా. ఏంటి చూసుకునేది? ఎక్కడుంటావా? నీ లొకేషన్ పెట్టు, చెప్తాను నేను. నీ లొకేషన్ నాకు పెట్టు, నేనే వస్తా. వస్తావా? ఆగు, పోలీస్ స్టేషన్ లొకేషన్ పెడతాను నీకు. వద్దు కానీ స్వప్నతో ఏం మాట్లాడుతున్నావు? ఏం అడుగుతున్నావు స్వప్నని? ఎందుకు అమ్మాయి వెంట పడుతున్నావు ఊరికే? ఏమనుకుంటున్నావు నువ్వు? ఇచ్చుకో అంటే ఇచ్చుకో, నా పోలీసులు నాకు బాగానే పరిచయం లే. ఇట్లానే డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తున్నావా? నీలాంటోడే ఎవడో ఫేక్ వాడు ఉంటాడు, రియల్ పోలీస్ ఎవరు ఇలా పనులు చేయరు. అవునా? అంటే అమ్మాయి ఏం చేయలేదని చెప్పి నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తావా? ఏంటి ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు? ఏంటి ఎక్కువ తక్కువ మాట్లాడేది? ఒకసారి నాకు ఇవ్వండి మేము ఫోన్. ఏంట్రా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? నాతోనే అలాగే మాట్లాడి నీ విశ్వరూపం తెలవాలనేరా నేను ఇక్కడికి వచ్చింది. నాలాంటి ఎంతమంది అమ్మాయిల జీవితాలతో ఆడుకోవాలని చూసావురా నువ్వు?
ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నావు అసలు ఏమైంది నీకు అసలు? ఏమైంది? ఇంకా నా పేరు చెప్పకరా, నువ్వు స్వప్న పేరు కూడా పిలవడానికి సరిపోవురా నువ్వు. అయినా నీకేం తక్కువ చేశాను నేను? ఏం చేస్తావురా? నాలాంటి అమ్మాయికురాలని నమ్మించి ఇంకెంత మందితో ఆడుకోవాలని చూస్తున్నావురా నువ్వు? నీ విశ్వరూపం ఇప్పుడు నేను చూసాను కాబట్టే మాట్లాడుతున్నాను రా. నువ్వు ఎట్లాంటి వాడువో నేను ఇక్కడ విన్నాను రా. నేను పనికి మాలోడా నీ నిజ స్వరూపం ఏంటో నేను మొత్తం ఇక్కడ వింటనే ఉన్నా. ఇంకెంత మంది అమ్మాయిలతో ఆడుకుంటావురా నువ్వు? చెప్పు తీసుకొని కొడతారా అక్కడికి వస్తే? ఏంట్రా నీకు రెస్పెక్ట్ ఏంట్రా? నువ్వు రెస్పెక్ట్ తీసుకునేటోడి వారా? నువ్వు నీలాంటి వాడికి ఎవరైనా రెస్పెక్ట్ ఇస్తారా చెప్పు? నేను రా అనడం కూడా అది ఇంకా దానికన్నా నీచంగా తిట్టాలరా నీకు. రాగాదిరా, నిన్ను చెప్పు తీసుకుని కొట్టాలి. ఇప్పుడు నా ముందుంటే చెప్పు ఇరగొట్టేదాన్ని. నీకు రాగానే కూడా ఒక అది వేస్ట్. అర్థమైందా? చెప్తాను నా దిక్కున్న చోటనే వచ్చాను. ఏంటి దిక్కున్న చోటు చెప్పుకోమని చెప్తున్నావు? దిక్కున్న చోటుకే వచ్చింది ఆ అమ్మాయి. ఏమనుకుంటున్నావు? నువ్వు ఏం మాట్లాడినా ఏం చేసినా చెల్లుతుంది అనుకుంటున్నావా? ఒక బోర్డు పెట్టుకొని నువ్వు ఒక కంపెనీ పెట్టుకొని నేను CEO అంటే అయిపోతుంది అనుకుంటున్నావా? ఏంటి ఎంతమంది అమ్మాయిలతో ఇలా చేస్తున్నావు? నాకు సమాధానం చెప్పకు. నీకు మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది కదా, దానికి సమాధానం చెప్పుకో. ఇప్పుడు బానే ఉంటుంది, రేపు పొద్దున అనుభవిస్తావు కాళ్ళు చేతులు పడిపోయాక. ఇంతమంది జీవితాలతో ఆడుకున్నాను కదా, నాకు అందుకే ఇట్లా అయ్యింది అని. కనీసం నీ నీళ్ళ గ్లాస్ కూడా నువ్వు తీసుకోలేని సిచ్యువేషన్ వస్తుంది కదా, అప్పుడు బాధపడతావు నువ్వు. అర్థమైందా? నీకు పిల్లలు ఉన్నారు, నీ భార్యను కూడా ఇట్లానే చేస్తే అప్పుడు సంగతి అప్పుడు కాదు, అప్పుడు ఈ సంగతులన్నీ గుర్తొస్తాయి రా పనికి మల్ల వెదవా. నా భార్య గురించి మాట్లాడవకు. నీ భార్య గురించి మాట్లాడొద్దు, కానీ నీ పిల్లలు పెద్దగా అవుతున్నారు. రేపొద్దున నీ పిల్లలు కూడా ఇట్లానే తయారవుతే, మగపిల్లాడైతే నీలాగానే తయారవుతే, ఆడపిల్లకి ఇట్లానే సిచ్యువేషన్స్ ఎదురవుతే. నువ్వు స్టూపిడ్ రా, నువ్వు ఈడియట్ విరా. నీకు దిగజారిపోయి నేను నీలాగా మాట్లాడలేను, కానీ నువ్వు అమ్మాయిల జీవితాలతో ఆడుకోవడం మానే. అర్థమైందా? ఇట్లానే చేస్తూ ఉంటే గనుక వెళ్ళి కేసు పెడతాం నీ మీద. పోలీసులు నిన్ను బొక్కలు వేసి నిన్ను నీ కంపెనీని మూసి పడేస్తారు. అర్థమైందా? ఏం పీక్కోడమో కాదు, వస్తాం ఇప్పుడు. స్వప్నాన్ని తీసుకొని వస్తా. ఎందుకు అమ్మాయికి ఫోన్స్ చేస్తున్నావు? ఎందుకు వీడియో కాల్స్ తో ఏం పనిరా నీకు? పక్కన నీ భార్య ఉండదా? పక్కన నీ భార్యని కూడా ఇలానే మాట్లాడితే నేను వేరే వాళ్ళతో కాల్ చేయించాను నీ వైఫ్ కి. చెప్పు. ఆహా, నీ వైఫ్ అయితే ఆడపిల్ల, వేరే వాళ్ళందరూ ఆడవాళ్ళు కాదు. నీ వైఫ్ కి అయితే రెస్పెక్ట్ కావాలి, వేరే వాళ్ళు మనుషులే కాదు. నువ్వు బ్రోకర్విరా, నేను బ్రోకర్ని కాదు. నువ్వు బ్రోకర్వి, అర్థమవుతుందా? 10,000 అవసరానికి అమ్మాయి తీసుకుందని చెప్పి ఇంటికి పిలిచి తనని ఈ విధంగా కమిట్మెంట్ అడుగుతావా? ఏంట్రా నీకు కమిట్మెంట్ ఇచ్చేది? ఇంకో సున్నా ఎక్కువ కల్పిస్తావా? నీ బతుకంతా సున్నా కాకుండా చూసుకో. అర్థమవుతుందా? సిగ్గులేదు? ఒకరి అవసరాలని ఇట్లా వాడుకుంటున్నావు నువ్వు. అది అమ్మాయిని ఉసురు కొట్టుకొని పోతావురా నువ్వు. ఇది గనుక మానకపోతే నువ్వేం చేసుకుంటావు? నీ చావు నువ్వు చావు, కానీ స్వప్న జోలికి వస్తే మటుకు బాగుండదు. అర్థమైందా? నువ్వు అనుకున్నట్టు అంత సింపుల్ గా అయ్యేది కాదు. ఇవాళ రేపు అమ్మాయిలు చాలా ఫాస్ట్ గా ఉన్నారు, ఏం చేయాలో తెలుసు. వాడికి బ్యాక్గ్రౌండ్ లేదు కదా అని చెప్పేసి ఏదంటే అది చేస్తే నడుస్తుంది అని అనుకుంటున్నావేమో. ఏంటి స్వప్న నీది? ఏంటి నీకు ఎవరైనా రాసిచ్చారా, లేకపోతే నువ్వు పెళ్లి చేసుకున్నావా? స్వప్న నాది అని అంటున్నావు. ఇట్లా ఎంతమంది అమ్మాయిలను ఉపయోగించుకున్నావో నువ్వు? ఏంటి స్వప్న? వాడికి ఇంకెంతమంది ఉన్నారా నీ లైఫ్ లో డీప్ లవర్లు? నేను ఒక్కదానే కాదురా. చిచి, వాడు నేను ప్రేమించాడండి మేడం. వాడు అంటే నాకు అసహ్యం. అసలు నువ్వు మాట్లాడడం కూడా ఇష్టం లేదు అని అంటుంది అమ్మాయి. అమ్మాయిని నువ్వు హెరాస్ చేస్తున్నావు. చెప్పురా, చెప్పు. అరే, చెప్పు తీసుకొని కొడతారా? నువ్వు బలవంతంగా నువ్వు అనుభవించావు, గానీ నాకు ఇష్టంగా నేను ఏ రోజు నీ దగ్గర రాలేదురా.
అంటే ఆల్రెడీ నువ్వు కూడా ఒప్పుకొని లేదు మేడం, వాడు బలవంతంగా నాకు హరాస్మెంట్ చేశాడు, నేను చచ్చిపోవాలనే సిచ్యువేషన్ తీసుకొచ్చాడు వాడు. ఇప్పుడు బయటకు వచ్చింది అసలు నేను వాడు అంటే నాకు అసలు ఇష్టం ఉండదు. తీసుకున్న పాపానికి డబ్బులుగా హరాస్మెంట్ నాకు రోజు పోస్ట్ చేసి. నీ పెళ్ళాన్ని కూడా అట్లాంటి సిచ్యువేషన్ ఎదురైతుంది రా, పత్తితు మాటలు అప్పుడు మాట్లాడదు గాని. అంటే అప్పుడు నీకు ఇష్టం ఉండే నువ్వు లేదు మేడం, వాడు అంటే నాకు అసలు ఇష్టం లేదు. వాడు పెద్ద బోకర్ గాడు, వాడు ఒక్క మందితో కాదు. ఆహా, వేరే వాళ్ళైతే రెడీగా ఉన్నారు అనుకుంటున్నావా? బోట్స్ పట్టుకొని రెడీగా ఉన్నారు అని. నీకు అనవసరం కాదు, నోర్మోయ్. నువ్వు ఇంకెంతకంటే ఎక్కువ మాట్లాడేవంటే బాగుండదు చెప్తున్నా. ఆపో. ఎంతమంది జీవితాలతో ఆడుకుంటావు? సిగ్గు లేదు, మళ్ళీ తిరిగి మాట్లాడుతున్నావు. నీకెందుకు ఏంట్రా? నీకెందుకు? చెప్పు తీసుకొని కొడతా, రా ఇక్కడికి. ఏయ్, నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు చెప్తున్నా. అమ్మాయిని లొంగ తీసుకుందే కాక, అమ్మాయిని భయపెడుతుంది కాక, హెరాస్ చేస్తుంది కాకుండా మళ్ళీ నోరెత్తి మాట్లాడుతున్నావు. అసలు నువ్వు నా నోరు నా ఇష్టం. నీ నోరు నీ ఇష్టం కాదు, నువ్వు అదుపులో పెట్టుకో. నీదైతే నీ దగ్గర పెట్టుకో, అర్థమైందా? ఎందుకు అందరి జీవితాలతో ఆడుకుంటున్నావు? అమ్మాయికి ఇష్టం లేదు నువ్వంటే. నువ్వు స్టూపిడ్వి కాబట్టి నీకు అన్ని ఇట్లానే ఉంటాయి. స్టూపిడ్ ఫెలో. నువ్వే పెద్ద స్టూపిడ్విరా. The number you're calling is currently switched off. హలో హలో, ఎందుకురా ఫోన్ పెట్టేస్తావు నువ్వు? నువ్వు ఇంకోసారి గనక అమ్మాయి జోలికి వస్తే, స్వప్నానే కాదు ఇంకెవ్వరైనా సరే, నువ్వు అమ్మాయిని వాడుకున్నట్టు తెలియాలి. ఆల్రెడీ నీ కంపెనీ ఏంటి, ఎక్కడుంది అనేది అన్ని తెలుసు. నీకు ఎంత పెద్ద పేరుంది అనేది కూడా తెలుసు. నువ్వు ఎవరు అనేది నేను ఒక్క ఫోటో వేసానంటే నీ పని అయిపోతుంది అనుకుంటున్నావు. నేను పోలీసుల వరకు కూడా వెళ్ళక్కర్లే, నీ ఫోటో స్క్రీన్ మీద వేస్తే చాలు అనుకుంటున్నావు. ఇప్పుడు ఫోన్ లో తీసి చూపిస్తుంది. స్వప్న దగ్గర ఫోటోలు ఉన్నాయా? ఉన్నాయి మేడం. చూపించిందంటే నీ పని అయిపోతుంది అనుకుంటున్నావు. ఏదో బెదిరించాల్సిన అవసరం లేదు నాకు. నిన్ను ఏమనుకుంటున్నావు? అర్థమైందా? ఏయ్, చెప్పు తీసుకొని కొడతారా నిన్ను? చెప్పు తీసుకొని ఈడ్చితంతా రోడ్డు మీద. ఆ ఫోటో ఇవ్వమ్మా, స్క్రీన్ మీద వేద్దాం. ఏం మాట్లాడుతున్నావురా? ఏం మాట్లాడుతున్నావు? నా పర్సనల్ ఫోన్ నెంబర్ నీకెందుకు బే? దీని గురించి కాదు, నేను వేరే దాని గురించి మాట్లాడదామని అడుగుతున్నాను. చెప్పు చెప్పు తీసుకొని కొడతా నేను, అర్థమైందా? చెప్పు తిరిగేసి కొడతా. నువ్వు ఏ అమ్మాయి జోలికి వెళ్ళొద్దు అని చెప్తున్నా నేను ఇక్కడ. నేనే మళ్ళీ నా ఫోన్ నెంబర్ అడుగుతున్నావు. నువ్వు ఏమనుకుంటున్నావు? నువ్వు ఆడవాళ్ళంటే ఆడబొమ్మలు అనుకుంటున్నాడు. అంటే ప్రతి ఒక్క ఆడపిల్లని ఇట్లానే చూస్తావా? సరే మేడం, ఇంకా అలా చూడను, ఓకేనా? ఏంటి అలా చూడను అనుకుంటే నా నెంబర్ అడుగుతున్నావు నువ్వు? ఏ అంత ఇదెక్కిపోయి ఉన్నావా నువ్వు? ఎదవా, బుద్ధి లేనిదివా. నువ్వు ఒక కంపెనీకి సీఈఓ ఎట్లా అయ్యావు? నీ వల్ల నేను ఎలాంటి అలా మాట్లాడాల్సి వస్తుంది. సరే మేడం, నీ ఫోన్ పే నెంబర్ ఇదేనా? అరే పనికి మాలోడా, ఇంకెందుకు రా? నీకు దెబ్బలు పడితే కనుక నువ్వు దారికి వచ్చేటట్టు లేవు. చివరికి నువ్వు దెబ్బలు పడే సిచ్యువేషన్ తెచ్చుకుంటున్నావు. నీలాంటి వాడు బతకడం కన్నా సావడం బెస్ట్ రా. నువ్వు ఎందుకురా బతుకుతున్నావు? సిగ్గు లేదు? ఇంత మందితో తిట్లు తింటున్నావు, బుద్ధి లేదు. ఏయ్, నువ్వు నోర్ముయ్, నువ్వు నోర్ముయ్. ఇంతకంటే ఎక్కువ మాట్లాడేమో బాగుండదు చెప్తున్నా.